ముస్లిం మతం పుట్టినటువంటి దేశాలైనటువంటి అరబ్ దేశాల్లో వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా మత మార్పిళ్ళ గురించి గొడవపడరు. వాళ్ళ దేశానికి బోల్డంతమంది కార్మికులను తీసుకెళ్తున్నారు. మనోళ్ళు అందరూ చాలామంది పోతున్నారు. అందులో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి గుళ్ళు కట్టడం అవ్వదు, లేకపోతే చర్చిలు కట్టుకొని ఇది అనేది వరకే తప్పించి మతం మారమని అక్కడ ఎవడో ఒత్తిడి చేయడు. లేదా మా కంపెనీలో ఉద్యోగం చేయాలంటే నువ్వు మతం మారని ఎవడు అడగడు. మా కంపెనీలో పని చేయాలా లేదా మా కంపెనీలో పని చేయాలంటే నువ్వు మతం మారని అడగరు వాళ్ళు. కానీ అదేం దరిద్రమో కానీ మతం మారిన దేశాలు మాత్రం రచ్చ చేస్తుంటాయి. హిందువులే కదా మతం మారింది. పాకిస్తాన్లో ఉన్నోళ్ళు ఎవరు? మతం మారిన హిందువులు. బంగ్లాదేశ్లో ఉన్నోళ్ళు ఎవరు? మతం మారిన హిందువులు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నోళ్ళు ఎవరు? మతం మారిన హిందువులు. ఎందువల్ల మతం మారారు వీళ్ళంతా? ఆ రోజుల్లో రాజులు హింసతో మార్పించారు వీళ్ళ తాత ముత్తాతలు. వీళ్ళు చేసేటటువంటి అకృత్యాలే అతిపెద్దదైనటువంటి సమస్య. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? పాకిస్తాన్లో ఈ మధ్యన ఈ ఖైబర్ పఖ్తూన్, బెలూచిస్తాను ఈ ప్రాంతాల తిరుగుబాట్లు జరుగుతున్నాయి కదా. ఎక్కడైతే ఈ ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటున్నారు, హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైన్లో, లేకపోతే పఠాన్లో, సిక్కులో, ఇట్లాంటి వాళ్ళని కొత్త కాన్సెప్ట్ నేర్చారు. దైవ దూషణ చట్టాన్ని అడ్డుపెట్టి హింసిస్తున్నారు. ఎట్లాగా? నువ్వు మతం మారు అని అడుగుతారు. నేను మారను అన్నాడు అనుకోండి. ఎందుకు మారు అంటారు. నా మతాచారం నాదిరాబాయ్ అన్నారు అనుకోండి. మా మతం ప్రపంచంలో గొప్ప మతం, మా దేవుడు తప్పించి ఇంకే దేవుడు లేడు ప్రపంచంలో అంటారు. మా దేవుడు తప్పించి ఇంకే దేవుడు లేడని మేము కూడా అనుకుంటాం అన్నారు అనుకో. అంటే ఏంటి? మా దేవుడు లేడని చెప్పి నువ్వు నువ్వు అన్నట్టు కదా, అంటే మా దేవుడిని దూషించినట్టు కదా అనేసి బిగించేసి వాళ్ళ మీద దాడులు చేసేస్తారు, వాళ్ళని చంపేస్తున్నారు. తద్వారా ఆ ప్రాంతాల భయభ్రాంతులకు గురి చేస్తారు. తద్వారా వాళ్ళని మతం మార్పిడి చేసేటటువంటి యాక్టివిటీ చేస్తున్నారు అక్కడ.